హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. టీ తాగిండ్రా? ఈరోజు ఏం చేసిండ్రు టిఫిన్? మేమైతే ఈరోజు టిఫిన్ పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసి ఇచ్చిన వాళ్ళకి. మార్నింగ్ అయితే ఇంకా పరుపులన్నీ బెడ్షీట్స్ అవన్నీ తీసి మంచం అయితే సదరేసినాయి. ఇంకా బెడ్షీట్స్ తర్వాత లోపల వేసేయాలి, టైం అవుతుంది, బెడ్ లోపల వేసేయాలన్నమాట. అందుకే అన్నీ సైడ్లో పెట్టేసిన. ఇక్కడ ఎగ్స్ చూపిస్తున్నా కదా, ఒకటేమో మనం షాప్లో కొనుక్కొచ్చిన ఎగ్స్, ఇంకొకటేమో మా కోడివి అనమాట. చిన్నగా పెద్దగా ఉన్నాయి, అదే సైజ్ చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఏమి ఎగ్స్ వేయాలని మా పిల్లల్ని అడుగుతున్నా. మా పిల్లలు అన్నారు మా కోడి వేయమని చెప్తుంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి అని. ఇక్కడైతే అన్నీ కలిపేసి ఇంకా కొత్తిమీర కొంచెం అంత, మేతి కొంచెం అంత, ఉప్పు కారం అన్నీ ఒక దాంట్లో కలుపుకొని 4 ఎగ్స్ అయితే గిల్ల కొట్టుకొని బ్రెడ్కి అయితే చేసేస్తున్నాను. నైట్ బ్రెడ్ తీసుకొచ్చేసి మా వారైతే బ్రెడ్ ఆమ్లెట్ చేయమని, అందుకని పిల్లల కోసం అని ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ అయితే ఇంకా ఆమ్లెట్ ఇది పెంక పైన వేసేసిన తర్వాత పాలైతే పెట్టేసిన, పాలు అయిపోయినవి. కొంచెం ఇది అయిపోతే బ్రెడ్తోనే తింటాము అని అన్నారు. అందుకని కొంచెం ఆగి ఇంకా పాలైతే గ్యాస్ బంద్ చేసేసిన. ఇక్కడైతే ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చిన. ఇద్దరికి 2 బ్రెడ్స్ అయితే బ్రెడ్ అయితే వేసి ఇచ్చిన. ఈరోజు అయితే వాళ్ళు స్కూల్కి ఏం తినకుండా అంటే తీసుకోకుండా ఈయన తినేసి వెళ్ళారు. ఎందుకంటే బ్రెడ్ ఆమ్లెట్ కదా అది, అందుకని ఇంకా ఇక్కడనే తినేసి వెళ్ళారు. అవి చపాతీ ఏదైనా ఉంటే స్కూల్కి తీసుకొని వెళ్తారు. వాళ్ళ ఈరోజు తొందరగా లేచిండ్రు అనమాట. ఇక్కడైతే పాలతోనైతే వాళ్ళకు బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఒక్కొక్కటి ఇద్దరికి వేసిస్తున్నాయి. ఇక్కడ మా పాప అంటుంది నాకు ఫస్ట్ వేసి అని. అందుకే ఆమెకు ఫస్ట్గా ఆమెకు ప్లేట్ అయితే వేసిస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఈ పని అయిపోయింది. ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వాళ్ళకి చేసిన తర్వాత కొంచెం స్నాక్స్ అయితే కట్టేసిన, మిక్చర్ పెట్టించిన. 10 o'clock మళ్ళీ వాళ్ళకు స్నాక్స్ ఫ్రీడమ్ అని ఉంటాయి, అందుకే కొంచెం కట్టించిన. అదైతే మార్నింగ్ అయితే ఎప్పుడన్నా ఒక బ్రేక్ఫాస్ట్ తీసుకుపోతే అదే తినేవాళ్ళు అనమాట. ఇక్కడైతే ఇల్లంతా ఇల్లు తుడిచేసుకుని ఇంకా కోళ్ళని కూడా వదిలేసిన అనమాట. కొంచెం లేట్ అయిపోయింది కోళ్ళని ఈరోజు. వదిలేయగానే నీళ్ళు తాగుతున్నాయి. నీళ్ళంతా తుడిచిన తర్వాత ముగ్గు పెట్టుకున్నా. ఇక్కడైతే ముగ్గు అయితే పెట్టేసుకున్నాం. ఇంకా తులసి కట్టకడ కూడా వేసేసుకొని స్నానం చేసుకొని వేస్తే ముగ్గు అయితే వేసేసుకొని ఇక్కడ చూడండి మా చెట్లకు అయితే మంచిగా ఫ్లవర్స్ అయినాయి. ఆకంతా రాలిపోయి కొత్త ఆకు వచ్చిన తర్వాత అయితే మంచిగా పూలు వచ్చినాయి అనమాట. ఈరోజు అయితే శంఖం పువ్వు కూడా అయింది, తెంపబుద్ధి కాలేదు, అందుకే తెంపలేదు. రోజ్ ఫ్లవర్ అయింది కానీ అది ఏమో ఇప్పుకోవట్లేదు. ఇంకైతే పూజ అయితే చేసుకుందామని ఇంకా పూజ కూడా ఇంకా చేసుకున్నాం. పూజ తర్వాత అయితే ఇంకా మా వారు బ్రెడ్ తిన్నాడు కదా, అందుకని మా వారి కోసమని చపాతి ఇంకా మెంతి ఎగ్ కర్రీ అయితే చేసిన అనమాట. ఆ రెసిపీ పెడతాను మీకు. మా కోళ్ళు అరుస్తున్నాను, నేను ఇంకా పోయి చూసి వచ్చే లోపల చూడండి ఎట్లా ఆడుతున్నాయి. మళ్ళీ వాటర్ తాగుతూ ఉన్నాయి అనమాట. ఇక్కడైతే ఆడుకుంటున్నాయి. ఇంకా ఇక్కడైతే మా వారికి వచ్చేటు టిఫిన్ అయితే పెట్టిస్తున్నాను అనమాట. మీది ఇంకా అది వీడియో కానీ నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ అయితే చేయండి. ఫుల్ వీడియో చూడండి ఎలా ఉంది, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.